ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమునందు దేవునికి స్తోత్రం. ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రభు మనకి సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఆయన నువ్వు దేనైతే చేసావో దాన్ని మేము చూసి దాని ప్రకారంగా ప్రభు అనుభవం జీవితంలో నడుచుటకు కృప చూపిస్తారని, పరిశుద్ధాత్మ తండ్రి ఈ సహాయం మాకు అనుగ్రహిస్తారని మా ప్రభు మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది మొదలుకొని అనేక భక్తులు బలిపీఠం కట్టి బలర్పించినారండి. దేవునికి స్తోత్రం. అఖిలలో రాయబడి ఉంది, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల అని. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని పిలుపు చేత, దేవుని యొక్క ప్రత్యక్ష చేత ఎవరైతే బలిపీఠం కట్టి బలర్పించారో వారందరూ కూడా ఆ జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్లకు సాదృశ్యంగానే చేశారు తప్ప ఆ బలి అర్పణ వలన వారికి కానీ దేవునికి స్తోత్రం మరి ఎవరికి కూడా విడుదల కలగదండి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం గుర్తించాలి, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో, ఎవరైతే దేవుని పిలుపుకి లోబడి ఉన్నారో వారికి ఒక్కటే గురి ఉంది. ఆ గురి ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునుపే వధించబడిన గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా వారు బలి అర్పించారు. దేవునికి స్తోత్రం. కానీ ఆ బలి ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా అది ఛాయే కానీ ఒక నిజమైన విడుదల వారికి కానీ వారున్న తరాలకు కానీ కలగలేదండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, హెబ్రీ పత్రికలో చెప్తున్నారు, ఆయన శరీరము ఒక్కసారే అర్పింపబడుచు చేత, ఆయన శరీరము ఒక్కసారే సిలువలో అర్పింపబడుట చేత పరిశుద్ధపరచబడేవారు సదాకాలమునకు రక్షింపబడి ఉన్నారు, పరిశుద్ధపరచబడి ఉన్నారు అని దేవునికి స్తోత్రవాక్యంలో రాయబడి ఉందండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంతమంది ఎన్ని బలులు అర్పించినా కూడా ఏటేటా బలులు ధర్మశాస్త్ర భక్తులే కానీ యాజకులే కానీ వారు ఏటేటా వారి బలులు అర్పణలు తీసుకుని వచ్చి చేసినప్పటికీ కూడా అవి వారి పాపాలని మరలా సంవత్సరానికి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయన్నమాట. ఒక సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. అంటే ఈ కాలంలో మనం చూస్తే ఒక వ్యక్తి వేరొక వ్యక్తి గురించి ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాట పాడినా, ఎంత సేవ చేసినప్పటికీ కూడా ఆ మూలమైన బలి ఏదైతే ఉందో ఆ బలిని అనగా ఆ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ఎవరైతే వ్యక్తిగత జీవితంలో అంగీకరిస్తున్నారో దేవునికి స్తోత్రం, వారికే ఆ శిలువ మరణం, ఆ యేసుక్రీస్తుకి శిలువ మరణం ద్వారానే తప్ప మరి ఏ మార్గము లేదు అని మనం గుర్తించాలండి. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ఒక్కసారి శిలువలో మరణించడం చేత, దేవునికి స్తోత్రం, ఒకే ఒక్కసారి ఆయన శరీరాన్ని బలి అర్పించడం చేత ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి సదాకాలము రక్షింపబడి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకొక బలి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకు ఒక్కటే బలిపీఠం ఉన్నది, అందులో ఒక్కటే బలి ఉన్నది. ఆ బలి ప్రభుని యేసుక్రీస్తు నా పాపము నిమిత్తము సదాకాలం నన్ను పరిశుద్ధపరచుటకును ఇంకా పరిశుద్ధపరచబడిన వాడిని సంపూర్ణంగా చేయుటకు అవకాశము ఉందని మనం గుర్తించాలి. కాబట్టి భయపడకుండా ఆ బలి మన కొరకు అర్పించబడి ఉన్నది. దేవునికి స్తోత్రనీక నిందలు, అవమానములు, హింసలతో కూడిన ఆ ప్రభువు యొక్క శరీరం, దేవునికి స్తోత్రం, వాటన్నిటిని తట్టుకుని భరించి సహించి అలేక సొమ్మసిల్లక నీకు నాకు ఒక స్థిరమైన శాశ్వతమైన మహదానందమైన ఒక రక్షణ భాగ్యాన్ని మన కోసం తెచ్చారు అని మనం విశ్వసించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎవరైనప్పటికీ కూడా నీ మీద నీవు ఆధారపడి నీవు రక్షింపబడడం అసాధ్యం. కాబట్టి నీవు రక్షింపబడాలి అంటే ఆధారము దేవునికి స్తోత్రం ఎవరో ఒక నాయకుడో ఒక సేవకుడో లేకపోతే నీవో కాదు, నీ కొరకు ఒక బలి అర్పించబడింది అని. ఆ బలి ఏంటి అంటే నా పాపము నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, ఆయనతో పాటు నేను మరణించాను అనే విశ్వాసం నీవు కలిగి ఉన్న యెడల ఆ బలి ద్వారా వస్తున్న ఆ విడుదల, ఆ ప్రత్యక్షత నీ ఆత్మలకు వచ్చి నిన్ను సదాకాలమునకు సంపూర్ణంగా చేయడానికి, నీవు పరిశుద్ధపరచబడడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహించి ఉన్నాడని మనం గ్రహించాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలి ఎంతో శ్రేష్టమైంది. ఏ యాజకుడు కానీ, ఏ సేవకుడు కానీ, ఏ ప్రవక్త కానీ దాన్ని
అర్పించే బలి కాదండి. ప్రభువే కేవలం మన ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే, ఆయన ఒకే ఒక్క బలి అర్పణ చేత మాత్రమే మనం రక్షింపబడతాం. ఈ సత్యాన్ని కనుక నీకు అర్థమైతే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కొరకు ఒక బలి అర్పించబడింది, ఆమేన్, నాకు ఒక బలిపీఠం ఉంది, నాకు ఒక రక్షణకర్త ఉన్నాడు అని ధైర్యంగా ఆ ప్రభుకి మనము ప్రార్థించి విజ్ఞాపన చేసిన ఎడల మనము ఎన్నడూ కూడా సాతాను యొక్క అధికారంలో కానీ, సాతాను యొక్క బానిసత్వంలో కానీ, పాపం యొక్క బానిసత్వంలో కానీ బంధించబడి ఉండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ఒక బలి ఉంది. ఆ బలి యేసుక్రీస్తు తన శరీరము అర్పించుట చేత మనకు అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి మన రక్షణకర్తను శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, వస్త్రహీనత వచ్చినప్పుడు మనం ఆయన్ని ఆ విశ్వాసం నుంచి పక్కకు జరగకుండా మనము అబ్బా తండ్రి అని ఆ ప్రభుకి మన విధేయత చూపిన ఎడల మనము కాపాడబడతాము, రక్షింపబడతాము. అంత్యకాలమందు బయలుపరచబడవు రక్షణలలో కూడా మనం పాలు పొంది ఆ ప్రభు యొక్క రాజ్యం చేరుకుంటామని, సదాకాలమునకు పరిశుద్ధులుగా చేసిన మన ప్రభుకి విధేయత చూపులాగున మనమందరం ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తూ, ఆయన యొక్క ఆ సత్యాన్ని ప్రేమిస్తూ ఆయనకి విధేయత చూపులాగున ప్రభు నామాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ఆమెన్.